ఇస్లామిక్ దేశాలకు పెద్దన్నైన సౌదీ అరేబియా మరియు ఎమర్జింగ్ స్టార్ అయిన యుఏఈ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా మ్యాప్స్ ద్వారా ఈ కాంప్లెక్స్ ఇష్యూను డీకోడ్ చేస్తా. స్కిప్ చేస్తే ఈ పంచాయతీ అర్థం కాదు. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఒక పాయింట్కు ఇంకొక పాయింట్కు లింక్ ఉంటుంది. జాగ్రత్తగా గేమ్ను అర్థం చేసుకోండి. యుఏఈ అంటే 7 రాజ్యాల సమూహం. దుబాయ్ అనేది యుఏఈలో ఒక ఎమిరేట్స్, ఒక రాజ్యం అన్నమాట. నిన్న సౌదీ అరేబియా ఈ మ్యాప్లో కనిపిస్తున్న యెమన్ యొక్క సదరన్ సైడ్లో ఉన్న ముకల్లా అనే పోర్టుపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఎందుకు దాడి చేశారు అని అడిగితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఫుజైరా అనే పోర్ట్ నుండి వచ్చిన 2 షిప్స్ యుద్ధ ఆయుధాలను ముకల్లా పోర్ట్లో అన్లోడ్ చేశారు అని చెప్పి ఈ యుద్ధ ఆయుధాల సామగ్రిని సౌదీ లేపేసింది అని క్లారిఫికేషన్ ఇచ్చింది. యుఏఈ యుద్ధ ఆయుధాలను యెమన్లో ఉన్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ షార్ట్కట్లో ఎస్టీసీ అనే గ్రూప్కు సప్లై చేయడం నచ్చకే సౌదీ ఎయిర్ స్ట్రైక్ చేసి యుఏఈకు వార్నింగ్ ఇచ్చింది. రెడ్ లైన్ను క్రాస్ చేస్తున్నావు అని సీరియస్ అయింది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవద్దు యుఏఈ అని సౌదీ హెచ్చరించింది. అసలు యెమన్లో యుఏఈ అండ్ సౌదీ వంటి దేశాల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి? యుఏఈ ఎందుకు యుద్ధ ఆయుధాలను యెమన్లో సప్లై చేస్తోంది? సౌదీ ఎందుకు యుఏఈకు ఇండిపెండెంట్గా డిసిషన్స్ను తీసుకోవద్దు అంటోంది అనేది చెప్తా. ఇది యెమన్ మ్యాప్. యెమన్ యొక్క జియో స్ట్రాటజికల్ లొకేషన్ యొక్క విలువ లక్షల కోట్లు. యెమన్ రెడ్ సీ, బాబల్ మండప్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఈ 3 చోక్ పాయింట్స్కు మధ్యలో ఉంటుంది. ఏషియా నుండి యూరోప్కు వెళ్లే షిప్స్ అన్నీ యెమన్ గుండానే వెళ్తాయి. హూ ఎవర్ కంట్రోల్స్ యెమన్ విల్ కంట్రోల్ మిడిల్ ఈస్ట్ అన్నమాట. మీరు చూసుకోండి, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో యెమన్లో ఉన్న హౌతీలు రెడ్ సీ గుండా వచ్చిపోయే యూకే, యుఎస్ఏ ఇజ్రాయలీ షిప్స్ను లేపేసి ఆర్థికంగా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెట్టడానికి ట్రై చేశారు. రేపు ఈ రెడ్ సీ దారి బ్లాక్ అయిపోతే చైనా, ఇండియా నుండి కెనడా వరకు వ్యాపారాలు షట్ డౌన్ అవుతాయి. ప్రపంచంలో 70% వ్యాపారం ఈ దారి గుండానే జరుగుతుంది. ఈ యెమన్ను ఇప్పుడు ఈ రోజు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది చెప్తా. యెమన్ యొక్క నార్త్ పార్ట్ను హౌతీ గ్రూప్ కంట్రోల్ చేస్తుంది. హౌతీ గురించి మనకు తెలిసిందే. షియా ముస్లిం మెజారిటీ ఉన్న, షియా లీడర్షిప్ ఉన్న అన్సరుల్లా గ్యాంగ్ పేరే హౌతీ. యెమన్ యొక్క హుదైద్ అండ్ సలీఫ్ పోర్ట్స్ను హౌతీ కంట్రోల్ చేస్తోంది. హౌతీ ఈజ్ ఈక్వల్ టు ఇరాన్ అన్నమాట. హౌతీ గురించి తెలిసిందే. దే విల్ వెపనైజ్ ట్రేడ్ రూట్స్. రెడ్ సీ సముద్రదారి గుండా వెళ్లే ఎనిమీ షిప్స్ను లేపేయడం, యెమన్లోని ఆయిల్ను ఇల్లీగల్గా డాలర్స్ను బైపాస్ చేసి అమ్మడం వంటివి హౌతీ చేస్తూ ఉంటుంది. ప్రపంచ ఆయిల్ వ్యాపారం డాలర్స్తోనే జరగాలి కదా. బట్ హౌతీ ఇల్లీగల్గా బ్లాక్ మార్కెట్లో ఆయిల్ను చైనాకు, ఇండియాకు ఇలా వేరు దేశాలకు అమ్ముతూ ఉంటుంది. సెకండ్ గ్రూప్ ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఈ సౌత్ పార్ట్లో సౌదీ అరేబియా సపోర్ట్ చేసే అలీమీ అనే లీడర్ యొక్క కంట్రోల్ ఉంది. ఈ అలీమీ ప్రభుత్వం చాలా వీక్, పేపర్ టైగర్ ప్రభుత్వం అన్నమాట. వీళ్ళ దగ్గర ఆన్ గ్రౌండ్లో పెద్దగా శక్తి లేదు. ఈ గవర్నమెంట్కు ప్రెసిడెంట్గా రషాద్ అల్ మొహమ్మద్ అల్ అలీమీ ఉన్నారు. ఇంతకు ముందు హాదీ ఉండేవాడు. ఈ ప్రభుత్వం అనేది సున్నీ ముస్లిం మెజారిటీ. వీళ్ళు నిష్తూన్ పోర్ట్ను కంట్రోల్ చేస్తున్నారు. యెమన్ను పాలిస్తున్న థర్డ్ గ్రూప్ అండ్ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ పేరు సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్. ఇది యుఏఈ సపోర్ట్ చేస్తున్న గ్రూప్. యుఏఈ ఎస్టీసీ ద్వారా మకుల్లా అండ్ అడెన్ పోర్ట్ను కంట్రోల్ చేస్తోంది. ఎస్టీసీ అనేది కూడా ఒక సున్నీ గ్రూపే. ఈ ముగ్గురు ముచ్చటగా యెమన్ను 3 భాగాలుగా పంచుకొని పాలిస్తున్నారు. ఈ 3 గ్రూప్స్కు ఏం కావాలి అంటే హౌతీకు యెమన్లో యుఎస్ఏ, ఇజ్రాయెల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వద్దు, ప్రభుత్వంలో గుర్తింపు కావాలి. నార్త్ యెమన్లో పట్టు కావాలి. హౌతీ ద్వారా ఇరాన్ రెడ్ సీను ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది. సౌదీ బ్యాక్ చేసే ప్రభుత్వానికి ఏం కావాలి? హౌతీను ఓడించాలి. యూనిఫైడ్ యెమన్ను స్థాపించడమే కావాలి. అందరినీ సంఘటితం చేసి యెమన్ను మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలి, ఒక దేశంగా చేయాలి అని సౌదీ భావిస్తోంది. యుఏఈ సపోర్ట్ చేసే ఎస్టీసీ గ్రూప్కి ఏం కావాలి అంటే 1990 వరకు యెమన్ 2 దేశాలుగా ఉండేది. సదరన్ యెమన్లో సోవియట్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న ప్రజలు, మోడర్న్గా ఉండే ప్రజలు ఉండేవారు. నార్త్ యెమన్లో అరబ్స్ ఉండేవారు. 1990 తర్వాత ఈ 2 ఏరియాస్ను కలిపి యెమన్ అనే దేశాన్ని తయారు చేశారు. ఎస్టీసీ గ్రూప్ యొక్క ఇంట్రెస్ట్ సదరన్ యెమన్ను మళ్ళీ సపరేట్ దేశంగా చేయాలి అని. యుఏఈ యొక్క ఇంట్రెస్ట్ ఎస్టీసీ ద్వారా యెమన్లో ఉన్న పోర్ట్స్ను కంట్రోల్ చేయాలి అని. ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి. 2015 నుండి యుఏఈ ఈ ఎస్టీసీ గ్రూప్కు చైనీస్ యుద్ధ ఆయుధాలను సప్లై చేస్తుంది. అన్అఫిషియల్లీ ఈ 3 గ్రూప్స్ యెమన్లోని పోర్ట్స్నే కంట్రోల్ చేస్తుంది. యెమన్లో ఆయిల్ను ఇల్లీగల్గా అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. యుఏఈ అండ్ సౌదీ మధ్య గొడవకు కారణం 2014లో హౌతీ నార్త్ యెమన్ సనాను ఆక్రమించిన తర్వాత ఎక్కడ యెమన్ మొత్తాన్ని హౌతీ అండ్ ఇరాన్ కంట్రోల్ చేస్తారేమో అని భయపడి సౌదీ, యుఏఈ యెమన్లో దిగారు.
సౌదీ హాదీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి యమన్ మొత్తాన్ని హాదీ కంట్రోల్లో తీసుకురావాలి, హౌతీని ఓడించేయాలని సౌదీ ట్రై చేస్తే యుఏఈ మాత్రం ఎస్టీసీ గ్రూప్కు ఆయుధాలు ఇచ్చి సౌత్ యమన్ను సపరేట్ దేశంగా చేయాలి అని ట్రై చేసింది. 2015 నుండి యుఏఈ వైఖరి సౌదీకు నచ్చలేదు. సౌదీ యుఏఈతో ఏమంటోంది, మనం యమన్ మొత్తాన్ని యూనిఫై చేద్దాం, హౌతీని ఓడిద్దామంటోంది. యుఏఈ యమన్ని కౌంటర్ ఇస్తోంది, ఎస్టీసీ గ్రూప్ ద్వారా సౌత్ యమన్ను ఒక దేశంగా చేద్దామంటోంది. ఈ ఇష్యూ మీద ఇద్దరికీ పడడం లేదు. యుఏఈ కనుక సౌదీతో కలిసి హౌతీని ఓడిస్తే ఏమవుతుంది, ఇరాన్ ఇంకా ఎక్కువ ఆయుధాలు హౌతీకు సప్లై చేస్తుంది. అండ్ దిస్ వార్ విల్ బికమ్ నెవర్ ఎండింగ్ అనమాట. యుఏఈపై ఇరాన్ దాడి కూడా చేయొచ్చు. సో యుఏఈ తెలివిగా ఎస్టీసీకు సపోర్ట్ చేసి పోర్ట్స్ను కంట్రోల్ చేసి డబ్బులు సంపాదిస్తోంది అనమాట. స్టెబుల్ గవర్నమెంట్ ఉంటే చీకటి వ్యాపారాలు, స్మగ్లింగ్ వంటివి చేయలేమో అని చెప్పి యుఏఈ ఇలా మిలిషియాకు సపోర్ట్ చేస్తోంది. యమన్లో ఉన్న అల్ హుదైద్ అండ్ అదెన్ పోర్ట్లో యుఏఈ యొక్క డీపీ వరల్డ్ అనే ఒక షిప్పింగ్ కంపెనీ, లాజిస్టిక్ కంపెనీ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఈ రెండు పోర్ట్స్ యొక్క డే టు డే ఆపరేషన్స్, ఈవెన్ పోర్ట్ కన్స్ట్రక్షన్ పనులు మొత్తం యుఏఈ యొక్క డీపీ వరల్డ్ అనే కంపెనీ చూసుకుంటుంది. ఈ పోర్ట్ ద్వారా ఎన్నో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు యుఏఈ చేస్తోంది. లాస్ట్ మంత్ ఎస్టీసీ గ్రూప్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళి హద్రామౌత్ అండ్ అల్మారా అనే ఏరియాస్ను కూడా ఆక్రమించుకున్నారు. సౌదీ కంట్రోల్లో ఉన్న పెట్రో మసీలా ఆయిల్ ఫీల్డ్ను కూడా ఎస్టీసీ లాగేసుకుంది. ఈ యాక్షన్స్ అన్నీ సౌదీకు నచ్చలేదు. ఇక్కడితో ఆగకుండా ఎస్టీసీ మకల్లా పోర్ట్ను కూడా ఆక్రమించుకుంది. మొత్తం సదరన్ యమన్లో యుఏఈ బ్యాక్డ్ ఎస్టీసీ స్ట్రాంగ్ అవ్వడం చూసి సౌదీ భయపడింది. ఇదంతా సౌదీ జీర్ణించుకోలేకపోయింది. యుఏఈ ఎస్టీసీకు ఆయుధాలు సప్లై చేస్తోంది కాబట్టే ఎస్టీసీ పుంజుకుంటోంది అని చెప్పి సౌదీ కోపంగా ఉంది. సౌదీ కోపం కట్టెలు తెంచుకుంది ఎప్పుడో తెలుసా? 5 days బ్యాక్ ఇజ్రాయెల్ సొమాలియా ల్యాండ్ను ఒక దేశంగా గుర్తించింది. అగైన్ సొమాలియా ల్యాండ్ కూడా రెడ్ సీలోనే ఉంటుంది. సొమాలియా ల్యాండ్ను గుర్తించిన మొట్టమొదటి దేశమే ఇజ్రాయెల్. సొమాలియా ల్యాండ్ అనే ఏరియా 1991లో సొమాలియా నుండి విడిపోయి సపరేట్ దేశంగా తమకు తాము ప్రకటించుకున్న ల్యాండ్ ఇది. సొమాలియా ల్యాండ్లో డిఫాక్టో లీడర్షిప్ ఉంది. దే హ్యావ్ ఎలక్షన్, డెమోక్రసీ, మిలిటరీ. ఎస్, పైరేట్ గ్యాంగ్ వార్స్ ఉన్నాయి, బట్ సొమాలియా ల్యాండ్ ఈజ్ ఆల్సో అండ్ సేఫ్ కంట్రీ. సడన్ గా ఇజ్రాయెల్ సొమాలియా ల్యాండ్ ను రికగ్నైజ్ చేసింది. నిన్న యుఎన్ లో అమెరికా కూడా సొమాలియా ల్యాండ్ కే సపోర్ట్ చేసింది. ప్లాట్ ట్విస్ట్ ఏంటి అంటే సౌదీ అరేబియా సొమాలియా ల్యాండ్ ను రికగ్నైజ్ చేయలేదు. ఇజ్రాయెల్ గురించి మనకు తెలిసిందే కదా, కాళ్లకు వేస్తే మెడకు వేస్తారు, మెడకు వేస్తే కాళ్ళు నరికే రకం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్లాన్ సొమాలియా ల్యాండ్లో మిలిటరీ బేసెస్, వాచ్ టవర్స్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, సర్వీలియన్స్ సిస్టమ్స్, అవాక్స్ వంటి విమానాలు, శాటిలైట్ సిస్టమ్ను మోహరిస్తుంది ఇజ్రాయెల్. సొమాలియా ల్యాండ్ నుండి రెడ్ సీ అండ్ హౌతీపై నిఘాను ఉంచుతుంది ఇజ్రాయెల్. రెడ్ సీ గుండా వచ్చిపోయే షిప్స్పై హౌతీ దాడి చేయకుండా చూసుకుంటుంది ఇజ్రాయెల్. నెక్స్ట్ సొమాలియా ల్యాండ్లో అగైన్ యుఏఈ యొక్క డీపీ వరల్డ్ షిప్ బిల్డింగ్ కంపెనీ ప్రెజెన్స్ ఉంది. సొమాలియా ల్యాండ్లోని బర్బరా పోర్ట్లో డీపీ వరల్డ్ అనే యుఏఈ కంపెనీ వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకుంటోంది. ఇజ్రాయెల్ యుఏఈ మధ్య క్లోజ్ టైస్ ఉన్నాయి. ఇజ్రాయెల్ను యుఏఈ గుర్తించింది. ఐ థింక్ అబ్రహాం అకార్డ్స్లో కూడా ఇద్దరు సైన్ చేసుకున్నారు. సొమాలియా ల్యాండ్లో ఇజ్రాయెల్ యుఏఈ కలిసి పని చేయనున్నారు. ఇక్కడే సౌదీ ఐసోలేటెడ్గా ఫీల్ అయింది. నన్ను సైడ్కు పెట్టి మీరు అని సౌదీ ఫీల్ అవుతోంది. అరే నేను ఇస్లామిక్ దేశాలకు పెద్దననిరా, సున్నీ ముస్లిమ్స్ను నేను రిప్రజెంట్ చేస్తా, మిడిల్ ఈస్ట్కు నేనే రారాజు. 7 దేశాలతో కలిసి ఉన్న యుఏఈ అనే ఒక చిన్న దేశం నన్నే బైపాస్ చేస్తుందా అని చెప్పి సౌదీ ఫీల్ అయింది. నిన్న సౌదీ యుఏఈ షిప్స్ పైన దాడి చేసి యుఏఈ సవర్నిటీపై దెబ్బతీసి యుఏఈ యొక్క ప్రాపర్టీను ధ్వంసం చేసింది. సౌదీ ఏమని వార్నింగ్ ఇచ్చిందో తెలుసా? డియర్ సిస్టర్లీ నేషన్ యుఏఈ, డోంట్ యాక్ట్ ఇండిపెండెంట్లీ, డోంట్ యాక్ట్ యాజ్ ఎ కింగ్, డోంట్ క్రాస్ రెడ్ లైన్. ఏమర్థమైందా? సుడాన్ దగ్గరకు వస్తే సుడాన్లో కూడా యుఏఈ ఎగ్జాక్ట్లీ ఇదే చేసింది. సుడాన్లో ఉన్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అనేబడి ఒక మిలిషియాకు, ఒక ప్రైవేట్ ఆర్మీకు యుఏఈ ఫండింగ్ చేసి ఇల్లీగల్గా సుడాన్ యొక్క గోల్ను స్మగల్ చేస్తోంది యుఏఈ. సౌత్ సుడాన్ పోర్ట్ను యుఏఈ కంట్రోల్ చేస్తోంది. చైనీస్ ఆయుధాలను ఇల్లీగల్గా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు యుఏఈ సప్లై చేస్తోంది. సౌదీ సుడాన్లో ఉన్న సుదానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్కు అంటే డిఫాక్టో లీడర్షిప్కు యుఎన్ రికగ్నైజ్ చేసిన ప్రభుత్వానికి సౌదీ సపోర్ట్ చేస్తుంది. సుదాన్లో యుఏఈ తలదూర్చడం అనేది సౌదీకి ఇష్టం లేదు. లిబియాలో కూడా ఇదే పంచాయతీ. 2011లో గద్దాఫీ మరణం తర్వాత లిబియా 2 గ్రూప్స్గా విడిపోయింది. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ యూనిటీ, సెకండ్ మిలిషియా గ్రూప్ పేరు లిబియన్ నేషనల్ ఆర్మీ. ఈ ఎల్ఎన్ఏకు సౌదీ అండ్ యుఏఈ ఇద్దరూ సపోర్ట్ చేస్తున్నారు. అయితే యుఏఈ ఇంట్రెస్ట్ వేరు.
యుఏఈ రెబిలియన్ను వ్యాపారంగా మార్చుకుంటుంది. ఎల్ఎన్ఏ ద్వారా యుఏఈ లిబియా పోర్ట్స్ను కంట్రోల్ చేస్తోంది. గేమ్ చాలా సింపుల్. యూరోప్, అమెరికా ఈ దేశాలు ఎవరి దేశంలో పవిత్ర స్థలాలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది అనేది చూడరు, ఎవరి దగ్గర పవర్ ఉంది అనేదే చూస్తారు. వెన్ కంపేర్డ్ టు సౌదీ అరేబియా, విచ్ అఫ్ కోర్స్ మెసయ్యా ఆఫ్ సున్నీ ముస్లిమ్స్ అండ్ ద హోస్ట్ కంట్రీ ఆఫ్ మక్కా మదీనా, యుఏఈ హ్యాస్ మోర్ పవర్ దెన్ సౌదీ. యుఏఈ దగ్గర యమన్లోని 3 పోర్ట్స్ ఉన్నాయి, సోమాలియా ల్యాండ్లో ఒక పోర్ట్ ఉంది, అండ్ సుదాన్లో ఒక పోర్ట్ ఉంది. ఇలా స్ట్రాటజిక్ పోర్ట్స్ అన్నీ యుఏఈ దగ్గర ఉన్నాయి. చోక్ పాయింట్స్ దగ్గర ఉన్న పోర్ట్స్ అన్నీ యుఏఈ కంట్రోల్లోనే ఉన్నాయి. యుఏఈ యొక్క డీపీ వరల్డ్ అనే కంపెనీ స్ట్రాటజిక్ కంపెనీలాగా మారిపోతుంది. ఇండిపెండెంట్గా యుఏఈ యాక్ట్ చేస్తుంది. యుఏఈలో ఫ్రీడమ్ ఉంది, మోడర్నైజేషన్ ఉంది. సౌదీ అరేబియా లాగా వహాబీ ముల్లాలు యుఏఈను పాలించడం లేదు. యుఏఈ విల్ ఇంటిగ్రేట్ విత్ అమెరికా. దుబాయ్ అనేది క్యాపిటలిస్టులకు డెస్టినేషన్. సో వెస్ట్ ఆల్వేస్ ప్రిఫర్ యుఏఈ. ఇది సౌదీకు నచ్చడం లేదు కాబట్టే యుఏఈపై దాడికి దిగింది, బెదిరింపులకు దిగింది. కోల్డ్ వార్ అనేది సౌదీ ఇరాన్ మధ్య జరిగేది. బట్ ఇప్పుడు ఇరాన్ పిక్చర్లో లేదు. ఇరాన్ అనవసరమైన ఇష్యూస్లో తలదూర్చింది, శాంక్షన్స్ నెత్తిన పెట్టుకుంది. శాంక్షన్స్ కారణంగా ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ చితికిలపడింది. ఇరాన్లో సివిల్ వార్ జరుగుతోంది. అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తుంది. ఆడవారు ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇరాన్ తప్పుకుంది. శాంక్షన్స్ కారణంగా కూడా ఇరాన్ సైడ్ అయిపోయింది. సో సౌదీ యుఏఈ మధ్య ఇప్పుడు కాంపిటీషన్ జరుగుతోంది. ఉమ్మా అంటే ఏంటి? అరబిక్లో ఉమ్మా అంటే వన్ కమ్యూనిటీ, ముస్లిమ్స్ అందరూ బ్రదర్స్, ముస్లిమ్స్ అందరూ ఒక జాతి వారు అనడాన్ని ఉమ్మా అంటారు. ఉమ్మా కొట్టేసుకుంటున్నారు. ఈ ఉమ్మా దేశాల మధ్య జరుగుతున్న ప్రాక్సీ యుద్ధం కారణంగా యమన్లో 3,70,000 మంది ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ చనిపోయారు. ఈ చనిపోయిన వారు కూడా ఉమ్మాలో భాగమే. సుదాన్లో 40,000 మంది అఫీషియలీ, అన్అఫీషియలీ లక్షల నల్లజాతి ముస్లిమ్స్ చనిపోయారు. లిబియాలో ఇయర్లీ 150 మంది ముస్లిమ్స్ చనిపోతున్నారు. ఇస్లామిక్ నాటో అని చెప్పి మీరే ఇలా కొట్టుకు సావడం ఎంతవరకు కరెక్ట్? పాకిస్తాన్ పరిస్థితి నారీ నడుమ మురారీలాగా మారిపోయింది. సౌదీ పాక్ మధ్య డిఫెన్స్ ఒప్పందం జరిగింది కదా, సౌదీపై దాడి జరిగితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్మీ రంగంలో దిగాలి. బట్ యుఏఈ అనేది పాక్కి అత్యధికంగా అప్పులిచ్చే దేశం. సౌదీ వైపు వెళ్తే యుఏఈ తంతది, యుఏఈ అంటే సౌదీ తంతుంది. ఇద్దరు కలిసి పాక్ను ఉతుకుతారు. కాబట్టి పాకిస్తాన్ ఒక మూల కూర్చోవాలి. పెద్ద పెద్ద దేశాలు కొట్లాడేటప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అర్త్ ఈస్ ఫ్లాట్ అనే ఆర్మీ పక్కన కూర్చొని సినిమా చూసినట్లు చూడాలి. సో ఈ విధంగా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ ఫ్రెండ్స్ మీకు గాజా, పాలస్తీన్, కాశ్మీర్లో ఉన్న ప్రజలు మాత్రమే కనిపిస్తారు. సుదాన్లో జస్ట్ ఓడరేవులు, గోల్డ్ వ్యాపారం కోసం సౌదీ యుఏఈ చేసుకున్న సంగ్రామంలో లక్షల్లో నల్లజాతి ముస్లిమ్స్, అరబ్స్ చనిపోయారు. ఎంతోమంది క్రిస్టియన్స్ చనిపోయారు. మీలో ఒక్కరైనా ప్లెకార్డులు పట్టుకొని ఆల్ లైసెన్స్ సుదాన్ అని ప్రొటెస్ట్ చేశారా? చేయరు. యుఏఈకు వ్యతిరేకంగా రాసే దమ్ముందా? లేదు. బంగ్లాదేశ్లో ఎంతోమంది హిందువులు చనిపోయారు. బట్ యూ నెవర్ రియాక్ట్. లిబియా, యమన్లో అఫీషియల్లీ 3,70,000 మంది చనిపోయారు, ముస్లిమ్స్ చనిపోయారు. బట్ మీకు చలనం రాదు. యుఏఈ ఎలాగైతే తన పవర్ను ఎక్స్పాండ్ అండ్ డైవర్సిఫై చేస్తుందో, మీరు కూడా మీ థాట్స్ను డైవర్సిఫై చేయండి, మీ బ్రెయిన్ను ఎక్స్పాండ్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.